మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమరావతిలో మరొక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ అడుగు పెడుతోంది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ పేరు చాలామందికి సుపరిచితం. ముఖ్యంగా మెట్రో సిటీస్లో వివిధ దేశాల్లో ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ అలానే ఇండియన్ ఎడ్యుకేషనిస్టులు అకాడమిషియన్స్ రన్ చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. దుబాయ్లో కానీ మలేషియాలో కానీ ఇలా పలు చోట్ల పలు దేశాల్లో ఈ బ్రాండ్తో GIIS అంటే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాండ్తో పాఠశాలల్ని రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఈ సంస్థ అతి త్వరలోనే GIS స్కూల్ అమరావతిలో నిర్మాణం చేయబోతోంది. దాని విశేషాలు ఒకసారి మనం తెలుసుకుందాం. గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేశారు. అమరావతిలో CRDA ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి GIS ప్రతినిధులకు ఇస్తున్నటువంటి లేఖ, GIS ఏంటి, దానికి ఉన్నటువంటి లెగసీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే మరి ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా చేస్తున్నారనమాట. ఇది టోటల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి GIIS టు ఎస్టాబ్లిష్ క్యాంపస్ ఇన్ అమరావతి 4 ఎకరాల భూమిని కేటాయించారు. తుళ్ళూరు మండలం శాఖమూరు విలేజ్లో ఈ 4 ఎకరాల భూమిని APCRDA అలాట్ చేసింది. దీనికి GIS K-12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ యాక్టివిటీని ప్రారంభించబోతున్నారు. ఈరోజు జూన్ 10న హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ సంస్థ ప్రతినిధులుగా జుబిన్ రాయ్ అలానే రాజీవ్ కౌల్ డైరెక్టర్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ వచ్చి ల్యాండ్ హ్యాండ్ ఓవర్స్ చేసుకున్నారు. APCRDA డైరెక్టర్ ఒక ఆయన, రాజీవ్ కౌల్ ఏమో K-12 ఎడ్యుకేషన్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి. ఇక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, గ్లోబల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ రెడీ స్టూడెంట్స్ని తయారు చేయడం ఈ సంస్థ మోటో. దీని లోగో కూడా మనం చూడొచ్చు. అయితే అఫీషియల్గా ఈ సంస్థకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ అవి ఏం చెప్తున్నాయి, దీని ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇండియాలోనే కాదు, ఇండియాలో అహ్మదాబాద్, బెంగళూరు, నోయిడా, పూణే, నాగ్పూర్ ఈ ప్రాంతాల్లో ఉంది. మొత్తం 5 నగరాల్లో టాప్ సిటీస్గా చెప్పుకునేటువంటి వాటిలో బెంగళూరు, అహ్మదాబాద్, నోయిడా అంటే ఢిల్లీ, పూణే, నాగ్పూర్ మహారాష్ట్రలోనే 2 చోట్ల ఉందన్నమాట. హైదరాబాద్లో కూడా లేదు ఈ సంస్థ. ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది ఇండియాలో ఉన్నటువంటివి జపాన్, మలేషియా, సింగపూర్, UAE ఇన్ని చోట్ల ఈ సంస్థ స్కూల్స్ని రన్ చేస్తుంది. వీటి క్యాంపస్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇది అంత ఆషామాషి సంస్థ కాదు. సో ఓవరాల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్, అకాడమిక్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యూచర్లో పిల్లల్ని ఎలా తయారు చేయాలనే దానికి సంబంధించి ఒక ప్రణాళిక అనమాట. ఇది నాగ్పూర్ క్యాంపస్ బిల్డింగ్, అలానే బలేవాడి పూణే క్యాంపస్, ఇటు హదాస్పూర్ పూణేలో 2 క్యాంపస్లు ఉన్నాయి, నోయిడాలో ఒక క్యాంపస్ ఉంది, అలానే బెంగళూరులో 2 క్యాంపస్లు ఉన్నాయి, వైట్ ఫీల్డ్, బానర్ఘట్ట, అలానే అహ్మదాబాద్లో మరొక క్యాంపస్ ఉంది. సో నెక్స్ట్ క్యాంపస్ అమరావతిలో రెడీ అవుతుంది. స్కూల్, హై స్కూల్, సెకండరీ స్కూల్, మొత్తం ప్రైమరీ స్కూల్, ప్రీ స్కూల్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇంత పెద్ద వ్యవస్థ వస్తే అమరావతిలో అసలు చేర్పించే వాళ్ళు ఎవరు అనే డౌట్స్ కూడా చాలామందికి రావచ్చు. ఎందుకంటే మనవాళ్ళు కోడిగుడ్డు మీద ఏకలు బీకుతూనే ఉన్నారు కాబట్టి అమరావతి విషయంలో ఇది మరీ ఎక్కువ జోరుగా సాగుతుంది కాబట్టి క్లారిటీ ఏంటంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 8,000 మంది ఉద్యోగులు పనిచేసేటువంటి కేంద్ర కార్యాలయాలను అక్కడ నిర్మించబోతుంది. సో అలానే పెద్ద పెద్ద బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు, అనేక వ్యవస్థలు వస్తున్నాయి అన్నమాట. వాటికి తగ్గట్టుగా అక్కడ వచ్చేటువంటి ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ చదువుకునేందుకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. క్యాంపస్లకు సంబంధించినటువంటి ఫొటోస్ ఇవి చూస్తే కూడా అర్థమవుతుంది ఏ స్థాయి బిల్డింగ్స్ని GIS మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ తరహా వ్యవస్థని ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 4 ఎకరాల భూమిని కేటాయించింది. అన్ని ల్యాండ్ అంటే డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది, ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. రెడీ అయిపోయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సో వాళ్ళు అక్కడ పొజిషనింగ్ చేసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి భూమి పూజ దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంది. బహుశా పాఠశాలని నిర్మించడానికి పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ అయిందంటే 27-28 అకాడమిక్ ఇయర్ కల్లా కూడా ఇక్కడ ఎన్రోల్మెంట్స్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అమరావతిలో అనేక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు వస్తున్నాయి. ఎడ్యుకేషన్ సిటీ, నాలెడ్జ్ సిటీ అనేటువంటి ఒక స్పెషల్ జోనే ఉంది. SRM యూనివర్సిటీ లాంటి భారీ విద్యా వ్యవస్థల దగ్గర నుంచి కూడా పాఠశాలల వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కేటగిరీలో ఇప్పుడు GIS కూడా అమరావతి క్యాంపస్లో తీర్చిదిద్దేందుకు ప్రణాళికల్ని రెడీ చేసుకుంటుంది.